కౌరవులు ఎవరు? వారు ఎన్ని మందితో ఉన్నారు? కౌరవులు అనగానే మనకు మహాభారతంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన పాత్రలు గుర్తుకు వస్తాయి. వారు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేసిన వారిగా ప్రసిద్ధులు. ఈ కథను సులభమైన తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేలా తెలుసుకుందాం. కౌరవుల జన్మకథ. కౌరవులు హస్తినాపుర రాజవంశానికి చెందినవారు. వారి తండ్రి ధృతరాష్ట్రుడు. ఆయన గంధారి అనే రాణిని వివాహం చేసుకున్నారు. గంధారి పుట్టినప్పట నుండే దృష్టి లేని వ్యక్తి కావడంతో ఆమె కూడా ఆయన్ని అనుసరించి జీవితాంతం కళ్లకు పట్టీలు కట్టుకుంది. గంధారి దేవుల ఆశీర్వాదంతో ఒకే సమయంలో 100 మంది కుమారులు మరియు ఒక కుమార్తెను ప్రసవించింది. ఈ 100 మంది కుమారులే కౌరవులు. వారు ధృతరాష్ట్రునికి గంధారికి పుట్టిన పిల్లలు కావడంతో కౌరవులు అని పిలుస్తారు. కురువు వంశంకు చెందినవారు కాబట్టి వారిని కౌరవులు, కురువంశజులు అంటారు. ముఖ్యమైన కౌరవులు 100 మంది కౌరవుల్లో ముఖ్యంగా పేరు పొందినవారు దుర్యోధనుడు. అతనే పెద్దవాడు. పాండవులపై తీవ్ర ద్వేషంతో ఉన్నవాడు. దుశ్శాసనుడు దుర్యోధనుడి సోదరుడు, ద్రౌపదిని వేషభంగం చేసినవాడు. ఇతర ప్రముఖులు వికర్ణ, చిత్రసేన, జయసేన, దుర్మర్శన, దుర్ముఖ. ఈ అందులో దుర్యోధనుడే ప్రధాన పాత్రధారి. అతనే పాండవులను అరణ్యంలోకి పంపించడానికి మరియు కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది. కౌరవుల గుణాలు. కౌరవులు చిన్నప్పటి నుంచి పాండవులతో కలిసి గురుకులంలో విద్య నేర్చుకున్నారు. వారు ఎక్కువగా అసూయతో, అహంకారంతో, అధర్మ మార్గంలో ఉండేవారు. ముఖ్యంగా దుర్యోధనుడు ఎంతగానో పాండవులను ద్వేషించేవాడు. కౌరవులు ఎందుకు ప్రసిద్ధులు? కౌరవులు మహాభారతంలో ప్రధాన ప్రతినాయకులుగా నిలిచారు. వారు పాండవులతో శత్రుత్వం కలిగి ధర్మానికి వ్యతిరేకంగా నడిచారు. పాండవులను ఆటలో మోసం చేయడం, ద్రౌపదిని అవమానించడం వంటి ఘోరమైన పనులు చేసినవారు. అలాంటి వాళ్ళు అయినా వారు కూడా కురువంశానికి చెందినవారే. వారిలో కొంతమంది మంచి మనసుగల వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకు వికర్ణ. కాని వారు దుర్యోధనుడి శాసనానికి లోబడి ఎక్కువగా అధర్మ మార్గంలోనే నడిచారు. ముగింపు. కౌరవులు మొత్తముంది 100 మంది కుమారులు, ఒక్క కుమార్తె కలిగిన కుటుంబం. వారు పాండవుల తోలి బంధువులే అయినప్పటికీ అధికారం, అసూయ, అహంకారం వాళ్ల మధ్య శత్రుత్వం ఏర్పడింది. ఈక తెలియజేస్తున్నది ఏమిటంటే, బంధుత్వం ఉన్నా ధర్మాన్ని విస్మరించితే చివరికి వినాశమే ఎదురవుతుంది.